ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే సబ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అని అందరికీ డౌట్. అసలు ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది నేను చెప్తాను. అయితే ఏ మిస్టేక్ వల్ల తగ్గుతున్నాయో అది కూడా చెప్తాను. ముందైతే ఏంటంటే ఇది నాది టెక్ ఛానల్ అయితే కాదు. కానీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాలాగా ప్రాబ్లం పడతారు అలాగని కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు డౌట్ ఉంటుందని నేనైతే ఈ వీడియో తీయవలసి వచ్చింది. అంటే నాకు తెలిసింది మీకు కూడా ఉపయోగపడుతుంది, కొంతమంది తెలుసుకుంటారని అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. అంటే అందుకే తప్ప నేనైతే నాకేది టెక్ ఛానల్ అయితే నాది కాదు. ఎందుకంటే మళ్ళీ నీ టెక్ ఛానల్ అక్క అని అడగొద్దు, నాది కాదు. నేను అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను. ఏదో నాకు తెలిసింది కొంతమందికి చెప్తే కొత్తగా యూట్యూబ్ ఆన్ చేసిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, అలాగని నేనైతే పెడుతున్నాను. ఓకే గైస్, అయితే ఎందువల్ల సబ్స్ తగ్గిపోతున్నాయో అనేది చెప్పేస్తాను, వచ్చేయండి. అయితే ఫోన్ అయితే చూపించకూడదు అని అంటున్నారు, కానీ తప్పలేదు. అందుకని ఈ మిస్టేక్ అయితే ఏంటి అనేది ఫోన్ చూపించే చెప్పాలి, అలా అయితేనే అర్థమవుతుంది. అందుకే ఫోన్ చూపిస్తున్నాను, చూడండి. అయితే ముందైతే యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ అయితే ఆన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నా ఛానల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు లేదంటే ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ సబ్స్ అని ఉంది కదా, ఇక్కడ కొడుతున్నారు. సబ్స్ ఇలా కొట్టేసి తర్వాత ఇలా షార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ పెడుతున్నారు. ఏదైనా ఓన్లీ చెప్పడం కోసం ఇలా టైప్ చేసి మెసేజ్ అయితే ఓకే చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి అప్పుడు లైక్ కొడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే సబ్స్ దేనికి వస్తుంది, ఇప్పుడు ఇక్కడ కొట్టడం వల్ల ఈ వీడియోకి చూసినట్టు రాదు సబ్స్ అయితే. దానివల్ల ఏమవుతుందంటే సబ్స్ అయితే తగ్గిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఓపెన్ చేసి ఇలా వీడియో ఓపెన్ చేసి ఈ వీడియోకే సబ్ కొట్టాలి. ఇక్కడ ఉన్నది కదా, ఈ వీడియోకి ఇక్కడ సబ్స్ కొట్టాలన్నమాట. అది ఎలా అనేది అయితే ఇప్పుడు నేను నార్మల్గా అన్సబ్ కొడేసాను. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల అలా అవ్వదు. ఇలా వీడియో అయితే ఓపెన్ చేసి ఇక్కడ సబ్స్ అని ఉంది చూసారా, ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ సబ్ చేయాలి. సబ్ చేసి అప్పుడు కామెంట్ పెట్టాలి, అప్పుడు లైక్ కొట్టాలి. ఓకేనా గాయస్, అలాగా సబ్ చేసిన తర్వాత 3 వీడియోలన్నా చూడాలి, మినిమం 2 వీడియోలన్నా చేయాలి. ఓకే గాయస్, ఇది ఒక మిస్టేక్. అయితే ఒక మిస్టేక్ అయితే చెప్పాను కదా, బాగా మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా సరే అలా అయితే వీడియో ఓపెన్ చేసి సబ్ చేయాలి. అయితే అలా వీడియో ఓపెన్ చేసి సబ్ చేయాలి. నార్మల్గా అయితే నేను చూపించినట్టయితే ముందుగా చూపించినట్టయితే అలా చేయకూడదు. మనం వీడియో ఓపెన్ చేసి వీడియోకి చూసి సబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ చేయాలి. ఆ తర్వాత ఇంకో వీడియో చూడాలి. మినిమం 3 వీడియోలు చూడకపోయినా మినిమం 2 వీడియోలైనా చూడాలి. సరే, మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఒకే రోజు ఎక్కువ సబ్ చేయకూడదు. అలా చేసినా సరే మనకి సబ్స్ అయితే పోతాయి. మినిమం ఒక రోజులో 2 పోవచ్చు, 3 పోవచ్చు. అంటే ఎన్ని పోతాయి అనేది నేను చెప్పలేను. అంటే మనం ఏంటంటే ఎక్కువ సబ్స్ చేసామనుకోండి, అలా పోతూ ఉంటాయి సబ్స్. అందుకే లిమిట్గా చేసుకోండి సబ్స్, ఎక్కువ చేయొద్దు. నెక్స్ట్ ఏమో మీకు ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే అయితే మన ఎక్కువ సబ్ చేయకూడదు కదా. నేను కూడా అలాగే ఎక్కువ సబ్ చేయడం వల్ల నాకు సబ్స్ అయితే పోయాయి. నెక్స్ట్ ఇంకోటి మిస్టేక్ ఏంటంటే మనకి సబ్ చేస్తారు కదా, మనకి సబ్స్ ఎవరైనా చేశారు అనుకో, మీరు ఆ రోజే రిటర్న్ ఇవ్వద్దు. ఆ రోజే రిటర్న్ ఇచ్చినా మీకు సబ్స్ అయితే పోతూ ఉంటాయి. సబ్స్ కంపల్సరీ పోతే వెంటనే రిటర్న్ ఇచ్చేస్తే ఈరోజు ఆగండి, లేదంటే తర్వాత రోజు ఆగండి, పర్లేదు. ఒక రోజు అయితే కంపల్సరీ ఆగాలి. ఈరోజు సబ్ చేస్తే రేపు ఇవ్వాలి, అది మాత్రం కన్ఫర్మ్. అది కూడా అలాగే ఉంటుంది. మిస్టేక్ అయితే అది కూడా చేయొద్దు. గైస్
అది కూడా చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే మనకి సబ్ చేసిన వాళ్ళు ఎలా పెడుతున్నారంటే సబ్ చేసిన వాళ్ళు న్యూ ఫ్రెండ్, తర్వాత ఏమో మనకి తర్వాత ఫ్రెండ్స్ సబ్ డన్ ఇలాంటివన్నీ పెడుతున్నారు. అలా కూడా పెట్టుకోకూడదు. సబ్ చేస్తే వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది. మీరు కామెంట్ పెట్టండి, కామెంట్ పెడితే వాళ్ళు ఇవ్వాలనుకుంటే రిటర్న్ ఇచ్చేస్తారు. సబ్ డన్ అసలు పెట్టద్దు. నెక్స్ట్ ఏమో మా తర్వాత గిఫ్ట్ అని పెట్టకూడదు. న్యూ ఫ్రెండ్ అని అసలు పెట్టకూడదు. ఇలా పెట్టినా సరే సబ్స్ పోతాయి. సరే గాయస్, అయితే ఇలా అయితే చేయొద్దు, ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను నా సబ్స్ కూడా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నాకు కూడా సబ్స్ అలాగే పోయాయి. ఎందుకు పోతున్నాయి అని నేను అనుకున్నాను. అయితే సబ్స్ ఎందుకు పోతున్నాయని నేనైతే ఆలోచించి ఇవన్నీ ఇది ఒకటి చేసుకొని వచ్చాను. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే నేనైతే వీడియో తీస్తున్నాను. అంటే ఇంతవరకే తెలుసుకున్నాను నేను. నాకు తెలిసింది ఇంతే. ఇంకా ఎందువల్ల పోతాయి అనేది ఇంకా ఉంటాయేమో. నాకు తెలిసిన ఆన్సర్స్ అయితే మీకు చెప్పాను. అయితే ఇలా అయితే ఎవరు చేయకండి. ఎలా చేయడం వల్ల మన సబ్స్ పోతాయి. అయితే సబ్స్ అయితే కొంచెం చూసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సబ్స్ అయితే మ్యాక్సిమం సబ్స్, మ్యాక్సిమం కాదు ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే సబ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. నేను అలా చేశాను కనుక నా సబ్స్ అయితే ఎక్కువ అసలు పోవే లేదు. ఎప్పుడైనా ఎవరైనా మీకు సబ్ చేసిన వాళ్ళు తీసేస్తే మళ్ళీ పోతాయి సబ్స్. ఓకేనా? మీకు సబ్ చేసిన వాళ్ళకి ఎక్కువ సబ్స్ అయిపోయాయని సబ్స్ తీసేసిన తర్వాత మీ వీడియోస్ నచ్చకపోయి సబ్స్ తీసేసిన అలా కూడా పోతాయి. అయితే మీరైతే నేను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా ఇది యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీశాను. అయితే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు నాకైతే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే నాకు సబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టేయండి. కామెంట్స్ అయితే ఎంతమంది చూసారనేది, ఎంతవరకు వెళ్ళిందనేది తెలుస్తుంది. నేనైతే మిస్టేక్స్ అయితే చెప్పాను. ఈ మిస్టేక్ వల్ల అయితే పోతే సబ్స్. కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్ చేసుకోండి. అలాగే మీకు జరపకుండా చూసుకోండి. జరిపితే మీకు అర్థం కాదు. మీకు అర్థమైనట్టు మళ్ళీ మీరు చూసుకుంటారు, మీ ఇష్టం. ఇది కన్ఫామ్గా అందరికీ ఉపయోగపడేదే. అంటే పెద్ద యూట్యూబర్స్కి తెలుసు. కానీ నేను ఈ వీడియో తీసింది ఏంటంటే నాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకే నాకు ఎంతవరకు తెలుసు అంతవరకే నేను చెప్పాను. ఇంకా నాకేమన్నా తెలిసినవి ఏమన్నా ఉంటే నేను చెప్తాను. నాకు తెలిసినవి నేను మీకు చెప్పాలి అంటే నాకు కామెంట్ చేయండి. మీరు అడిగితే ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ చేయండి. నాకు తెలిస్తే నేను కంపల్సరీగా నేను వీడియో తీసి పెడతాను. ఓకే గాయస్, నేను వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి అర్థమైందో లేదో మీకే తెలియాలి. నాకు ఏదనేది కామెంట్ పెట్టండి. ఓకే గాయస్, బాయ్.